ఓం నమో వెంకటేశాయ. దశానన నిహంతారం దీనానుగ్రహ సంపదం అపరిమేయ గాంభీర్యం శ్రీరామం ప్రభజే సదా. దశగ్రీవుడైనటువంటి రాక్షసరాజైనటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి వాడు, దీనజన రక్షకుడు, అనంత కళ్యాణ గుణోపేతుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 204వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా త్యాగరాజ సంకీర్తన అయినటువంటి రామ కోదండ రామ అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ శ్రీనివాస్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్యసిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 20 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ
అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే వింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. నిత్యక్రోధతయా తస్యాః కథం నుఖరవాది తత్ కైకేయ్యా వదనం ద్రష్టుం పుత్ర శక్ష్యామి దుర్గత. శ్రీరాముని యొక్క వనవాస వార్త తెలిసినటువంటి కౌసల్యాదేవి మరి తన మందిరంలో ఆ అంతఃపురంలో రాముడితోటి తన బాధను తెలియజేస్తూ ఉన్నది. రాముడు ఉండగానే తనకు ఇంతకుముందు అనేకమైనటువంటి అవమానములు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. నాయన, నీవు ఉన్నప్పుడే దశరథ మహారాజుకి పెద్ద భార్యనైనటువంటి నేను పొందవలసినటువంటి సముచితమైనటువంటి గౌరవాన్ని పొందలేకపోతున్నాను. మరి దశరథ మహారాజు కూడా చిన్న భార్య అయినటువంటి కైకేయి అందే ఎక్కువ అభిమానాన్ని చూపిస్తున్నాడు. మరి అలాంటిది నీవు కనుక వనవాసానికి వెళితే నన్ను చూసేటటువంటి వాడు ఎవరుంటారు? నన్ను పట్టించుకునేవారు ఎవరుంటారు? అసలు నాతో మాట్లాడేవారు ఎవరుంటారు? నాకు దిక్కేమిటి అని చెప్పి కౌసల్యాదేవి రాముడితో అంటూ ఉన్నది. అదేంటమ్మా, నేను వెళ్ళిపోతే భరతుడు రాజవుతాడు, మరి భరతుడు మాట్లాడతాడు కదా, భరతుడు నీ కొడుకుగా ఉంటాడు కదా అని అంటే, కాదు నాయన, భరతుడు కైకేయి యొక్క సంతానము కావున ఇప్పటి వరకు నా మీద అభిమానంతో ఆదరణతో ఉండి నన్ను అనుసరించి నన్ను సేవించినటువంటి వారు నా పరిజనం ఎవరైతే ఉన్నారో వారు కూడా నీవు వనవాసానికి వెళ్ళిపోయి భరతుడు గనక పట్టాభిషిక్తుడు అయినట్లయితే కైకేయి పుత్రుడైనటువంటి భరతుడు ఏమైనా అనుకుంటాడేమో, భరతుని యొక్క ఆగ్రహానికి లోనవ్వలసి వస్తుందేమో, భరతుని యొక్క ఆగ్రహానికి పాత్రులమవ్వలసి వస్తుందేమో అన్న భయంతో ఇప్పటి వరకు నాతో ఉన్నటువంటి సేవకులు నన్ను ఆదరించిన వారు కూడా రేపటి నుండి ఇంకా నన్ను ఆదరించరు, నన్ను పలకరించేటటువంటి దిక్కు అనేదే ఉండదు అని చెప్పి కౌసల్యాదేవి రామునితోటి అంటూ, అంతేకాదయ్యా, సవతుల యొక్క పోరు అది ఎవరూ కూడా భరించలేనిది. సవతులతో సహవాసము అంటే సర్పములతో తిరుగుతున్నట్లే, అవి ఎప్పుడు కాటు వేస్తాయో తెలియదు, సవతులు కూడా ఎప్పుడు ఏ మాట అంటారో తెలియదు అని చెప్పి ఈ విధంగా కౌసల్యాదేవి అని మరొక మాట అంటున్నది. మరి ఇంతకుముందే ఆ సవతుల చేత అనేక పర్యాయములు అనేక సందర్భములలో అవమానం పాలు అయ్యాను, వారి చేత తిరస్కరించబడ్డాను. అయితే
రాముడమైనటువంటి నీవు జన్మించిన తర్వాత కొద్ది కొద్దిగా నా గౌరవం పెరుగుతూ ఉన్నది. కానీ నీవు వనవాసానికి వెళ్ళినట్లయితే మరలా నేను దుర్గతి పాలవుతాను. పైగా ఆ సవతులందరూ కూడా వారు నన్ను చూచేటటువంటి చూపులను నేను భరించలేను నాయన. ముఖ్యంగా కైకేయిని కనీసం తలెత్తి కూడా నేను చూడలేను. ఎందుకు అంటే ఇంతకు ముందే ఆమె నన్ను గౌరవించలేదు, ఇక నువ్వు వెళ్ళిపోయినట్లయితే నాకు గౌరవం ఎలా దక్కుతుంది అన్నట్లుగా చెబుతూ, పుత్ర రామచంద్ర, నిత్య క్రోధతయా, ఎప్పుడూ కూడా క్రోధంతో రాచరికాన్ని చూపిస్తూ ఉండేటటువంటి ఖరవాది, ఇంకా ఎలాగా క్రూరంగా చాలా కఠినంగా పరుషంగా మాట్లాడేదైనటువంటి స్వభావం కలిగిన, పరుషమైనటువంటి కఠినమైన స్వభావం కలిగినటువంటి తస్యాహ కైకేయ్యాహ, కైకేయీదేవి యొక్క, దశరథుని యొక్క ఆదరణ పొందినటువంటి కైకేయి యొక్క, ఇలా ఆ భరతుని తల్లి అయినటువంటి కైకేయి యొక్క తత్వదనం, అటువంటి వదనాన్ని, ఆ ముఖాన్ని ఇంతకు మునుపే నేను ఎదుర్కోలేనటువంటిది. మరి నీవు వనవాసానికి వెళ్ళిపోతే అటువంటి ఆమెను నేను, ఆమె యొక్క ముఖాన్ని నేను ద్రష్టం దుర్గత, చూడటానికి చాలా బాధపడవలసి వస్తుంది. చూడటానికి గతి లేక, అంటే ఏమిటి, చూడటానికి కూడా ధైర్యం లేకుండా ఆమె ముందు నేను తల వంచుకుని తిరగవలసి వస్తుంది. తలెత్తి కనీసం ఆమెను నేను చూడలేను కూడా అంటూ కథం శిక్ష్యామి, అటువంటి దుర్భరమైనటువంటి తనకంటే చిన్నదైనటువంటి సవతి వద్ద తల వంచుకుని తిరిగే పరిస్థితితో కథం శిక్ష్యామి జీవితం, నేను ఎలా జీవించగలనయ్యా, నువ్వే ఆలోచించు అని చెప్పి రాముడిని వనవాసానికి వెళ్లకుండా ఆపడానికి కావలసిన కారణములు చెబుతున్నది. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, రాముడిని వనవాసానికి వెళ్ళవద్దు అని మాత్రం సాక్షాత్తుగా చెప్పటం లేదు. ఎందుకు అంటే ఆ మాట దశరథ మహారాజు యొక్క ఆజ్ఞగా, తన తండ్రి రాజు అయినటువంటి దశరథ మహారాజు యొక్క ఆజ్ఞగా రామచంద్రమూర్తి చెప్పాడు. కావున ఆయన ఆజ్ఞను ధిక్కరించేటటువంటి ధైర్యము, ధిక్కరించేటటువంటి అవకాశము లేదు. కనుక వనవాసానికి వెళ్ళవద్దు అని చెప్పి సాక్షాత్తుగా చెప్పకుండా, నీవు వనవాసానికి వెళ్ళినట్లయితే నాకు ఇటువంటి దుర్గతి పడుతుంది నాయన, నాకంటే చిన్నవారైనటువంటి సవతుల వద్ద నేను తల వంచుకుని అవమానముతోటి జీవించవలసి వస్తుంది. కనీసం తలెత్తి వారి ముఖాన్ని కూడా నేను చూడలేను. ముఖ్యంగా కైకేయి ముఖాన్ని ఏమాత్రము నేను చూడలేను. పైగా ఆమె కుమారుడైనటువంటి భరతుడు పట్టాభిషిక్తుడైతే ఆమె రాజమాత అవుతుంది. పెద్దదాన్నైనటువంటి నేను పుత్రుణ్ణి కోల్పోయి ఈ విధంగా ఈ అంతఃపురంలో తల వంచుకు తిరగవలసి వస్తుంది. ఒక ప్రక్క నువ్వు వెళ్ళిపోయినటువంటి బాధ, మరొక ప్రక్క సవతుల చేత అవమానం, మరి ఒక పక్క భర్త యొక్క పరిపూర్ణమైన ఆదరణ పొందలేదే అనే బాధ, వీటన్నింటినీ కూడా భరిస్తూ నేను ఎలా జీవించగలనయ్యా రామచంద్ర, నీవే ఆలోచించు అని అంటూ, దశసప్తచ వర్షాణి తవ జాతస్య రాఘవ ఆసితాని ప్రకాంక్షంత్యా మయా దుఃఖ పరీక్షయం. నాయన, నేను ఎంతో కాలంగా నా కష్టములు తీరుతాయి అని ఎదురు చూస్తున్నానయ్యా. ఎంతకాలంగా అంటే చెబుతున్నది, రాఘవ, రఘువంశంలో జన్మించి నన్ను ఉద్ధరించడానికి జన్మించినటువంటి రామచంద్ర, తవ జాతస్య సతీ, నీవు జన్మించిన తరువాత, త్వయి జాతే సతీ అని అన్నమాట. అక్కడ నీవు జన్మించిన తరువాత దశ సప్తచ వర్షాణి, దశ అంటే 10, సప్త అంటే 7, 17 సంవత్సరముల పాటు నీవు యువరాజు అవుతావు. నీవు పెద్దవాడిగా జన్మించావు కావున యువరాజు అవుతావు. నా కష్టములన్నీ తీరతాయి, నాకు సముచితమైనటువంటి మర్యాద గౌరవం అన్నీ కూడా లభిస్తాయి అని చెప్పి 17 సంవత్సరముల నుండి కూడా దుఃఖ పరీక్షయం ప్రకాంక్షంత్య, నా కష్టములన్నీ తీరిపోతాయి అనే ఆశతోటి, ఆలోచనతోటి, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మయా ఆసితాని, ఇప్పటి వరకు కూడా నేను
సుఖంగా గడపగలిగాను. అంటే ఏమిటి? కష్టములలో ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో సుఖం వస్తుంది. ఏమిటి ఆ సుఖం? నా కొడుకు అయినటువంటి రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడవుతాడు, తద్వారా అందరూ కూడా గౌరవిస్తారు, ఆ మర్యాదను పొందగలుగుతాను అనే ఆ సుఖాన్ని, ఆ శుభాన్ని ఆకాంక్షిస్తూ ఆశపడుతూ 17 సంవత్సరములుగా నేను ఇలా జీవిస్తూ ఉన్నాను నాయన. మరి నువ్వు యువరాజు అవుతావు, నా దుఃఖములన్నీ కూడా తొలగుతాయి, నేను మర్యాద పొందగలుగుతాను అనే ఆశతోటి 17 సంవత్సరముల నుండి నేను ఎదురు చూస్తూ జీవిస్తూ ఉంటే మరి అటువంటి శుభతరుణం వచ్చింది అని ఆనందించే సమయంలో నీవు వనవాసానికి వెళతాను అంటే ఎలా నాయనా? నా ఆశల మీద ఈ విధంగా నీవు ఆశలను అడియాశలు చేసి ఇలా వెళ్ళటం నీకు న్యాయమా అన్నట్లుగా కౌసల్యాదేవి రామచంద్రమూర్తితో అంటున్నది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. 17 నీవు పుట్టిన నుండి తవ జాతస్య సప్తచ వర్షాణి, నీవు పుట్టిన నుండి 17 సంవత్సరములుగా నేను ఎదురు చూస్తున్నాను అన్నది. ఇది ఎలా కుదురుతుంది? ఎందుకు అంటే రాముడు విశ్వామిత్రుడితో వెళ్ళేటటువంటి సమయంలో ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యతామస్య అని ఈ విధంగా అప్పుడు దశరథ మహారాజు చెబుతాడు, 16 ఏళ్ళైనా నిండనటువంటి వాడయ్యా నా కుమారుడు, అటువంటి నా కుమారుణ్ణి రాక్షసులతో యుద్ధానికి పంపమంటావేమిటి అని చెప్పి అప్పుడు విశ్వామిత్రుడితోటి ఆ యాగ సంరక్షణ కోసం పంపేటప్పుడు దశరథ మహారాజు అన్నాడు. సరే, ఆ తర్వాత దాదాపు 16 ఏళ్ళు అనుకోవచ్చు. సహజంగా అయితే ఊనషోడశ వర్షమే అన్నప్పుడు 12 ఏళ్ళు అని చెప్పి అక్కడ నిర్ధారణ చేశారు. సరే, సాధారణంగా అనుకున్నట్లయితే అప్పుడు 16 ఏళ్ళు కూడా నిండలేదు అని చెప్పాడు. సరే, ఆ వయస్సులో వివాహమైనది. వివాహమైన తర్వాత మరలా 12 ఏళ్ల పాటు అక్కడ సీతారామ సుఖజీవన సర్గ అని చెప్పి వస్తుంది బాలకాండలో చివరిలో. అక్కడ 12 సంవత్సరములు ఆ అయోధ్యానగరంలో సీతారాములు చక్కగా సుఖంగా జీవితాన్ని గడిపినట్లుగా మనకు తెలుస్తున్నది. అంటే ఏమిటి? ముందు ఆ వివాహం కాకముందు 16 సంవత్సరములు, వివాహమైన తర్వాత 12 సంవత్సరములు అనుకుంటే మరి ఇప్పటికి రాముడికి 28 సంవత్సరములు ఉన్నాయి అని తెలుస్తున్నది. మరి 28 ఏళ్ళు ఉండగా కౌసల్యాదేవి ఇక్కడ తవ జాతస్య సప్తచ వర్షాణి అని చెప్పి నీవు పుట్టిన తర్వాత 17 ఏళ్ళు గడిచాయి నాయన, 17 ఏళ్ళకు ఎదురు చూస్తున్నాను అంటే ఇది ఎలా కుదురుతుంది? ఒకవేళ ఓడషోడశ వర్షమే అన్నప్పుడు 12 ఏళ్ళు అనుకున్నట్లయితే కనుక అప్పుడు ఆ 12 24 అని అన్నా అనాలి. లేకపోతే వివాహం అయ్యేటప్పటికి 16 ఏళ్ళు అన్నట్లయితే కనుక 16 ఆ తర్వాత 12 ఏళ్ళు 28 ఏళ్ళు అనాలి. ఇలాగా అనకుండా మరి కౌసల్యాదేవి 17 ఏళ్ల నుంచి నీవు పుట్టిన తర్వాత 17 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను అని ఎలా అంటుంది అంటే దానికి మనకు చక్కటి ప్రమాణము, ఈ మాటలో ఎటువంటి దోషము లేదనే విషయం మనకు తెలుస్తున్నది. ఏమిటి అంటే ఇక్కడ తవ జాతస్య సప్తశ వర్షాణి అంటే నీవు పుట్టిన తర్వాత 17 ఏళ్ళు అని చెప్పన్నది. పుట్టిన తర్వాత అంటే సహజంగా బ్రహ్మక్షత్రియ వైశ్యులకు వీరికి ఉపనయనం ఎవరికైతే ఉంటుందో వారికి 2 జన్మలు అనేవి ఉంటాయి. అంటే తల్లి గర్భము నుండి జన్మించడం ఒక జన్మ అయితే ఉపనయనం తర్వాత గురువు ద్వారా బ్రహ్మోపదేశం చేసుకునేది 2వ జన్మ అని అంటారు. కావున తవ జాతస్య నీవు పుట్టిన తర్వాత అనే దానికి అర్థము నీవు ఉపనయనం ద్వారా జ్ఞానపూర్ణమైనటువంటి జన్మను పొందిన తర్వాత, అంటే తవ జాతస్య నీవు ఉపనయనం అయిన తరువాత 17 సంవత్సరములు అని అర్థం అన్నమాట. అందుకనే ఇక్కడ చెబుతున్నారు చూడండి, గర్భైకాదశేషు రాజన్యం అని అంటూ, అంటే రాజులకు గర్భ ఏకాదశే అని చెబుతారంటే ఏమిటి? గర్భములో పడినప్పటి నుండి కూడా, అంటే వాళ్ళు గర్భములో ఉన్నప్పటి నుండి మొదలుకొని 11వ సంవత్సరమున రాజులకు ఉపనయనం అనేది ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి అన్నారు. మరి గర్భము నుండి 11 అంటే గర్భంలో 9 నెలలు ఉంటారు. కావున ఆ తర్వాత ఇంకొక 10, మొత్తం 10వ సంవత్సరం నాడు, అంటే 10 సంవత్సరములు వచ్చిన తర్వాత గర్భము నుండి కనుక లెక్క పెట్టుకున్నట్లయితే 11 సంవత్సరములు అంటే పుట్టిన తర్వాత 10 సంవత్సరములు అనే అర్థం వస్తుంది. కావున 10 సంవత్సరములకు
ఉపనయనం అయినట్లనమాట. కావున 10 సంవత్సరములు ఉపనయనం అయితే ఆ తరువాత 17 సంవత్సరములు అంటే కనుక 17 సంవత్సరములు గడిచాయి, దాదాపు 27 సంవత్సరములు అని అర్థం వస్తుందన్నమాట. కావున తవ జాతస్య 17 వర్షాణి అని అంటే నీవు నా గర్భము నుండి జన్మించిన నుండి 17 ఏళ్ళని అర్థం కాదు. నీవు ఉపనయన సంస్కారము ద్వారా 2వ జన్మ పొందినప్పటి నుండి 17 సంవత్సరములు అని మనము ఇక్కడ అర్థం చెప్పుకోవాలన్నమాట. అందుకనే గర్భైకాదశేషు రాజన్యం అని చెప్పినట్లుగా ఆ గర్భములో ఉన్నప్పటి నుండి కూడా 11 సంవత్సరములు అంటే పుట్టిన తర్వాత 10 సంవత్సరములకు రాజులకు ఉపనయనం అన్నారు. కావున ఆ తరువాత 17 సంవత్సరములు అని అర్థం మనకు చెప్పాలి. అందుకనే అంటారు మాధుర్యదగ్రే జాయంతే ద్వితీయం మౌంజిబంధనాత్ అత్రాస్య మాతా సావిత్రి పితాత్వాచార్య ఉచ్యతే అని అంటూ మొదటిసారి తల్లి గర్భము నుండి భౌతికంగా జన్మిస్తాడు. మరి 2వసారి ఉపనయనమైన తర్వాత ఆచార్యుని ద్వారా సావిత్రీదేవిని మాతగా చేసుకుని 2వసారి జన్మిస్తాడు. అంటే మొదటి జన్మకు కన్నటువంటి తల్లి మా తల్లిని చెబితే 2వ జన్మకు సావిత్రీదేవిని తల్లిగా చెప్పారనమాట. మరి ఆచార్యుడు ఎవరైతే బ్రహ్మోపదేశం చేస్తారో ఆ ఆచార్యుడు తండ్రి అని చెప్పి అన్నారు. అలాగా తవ జాతస్య నీవు జ్ఞానపూర్ణమైనటువంటి, అలాగే ఆ ఉపనయనం ద్వారా సావిత్రిని మాతగా కలిగి జన్మించినటువంటి 2వ జన్మ ఏదైతే ఉందో ఆ 2వ జన్మ నుండి నీవు ఆ 2వ జన్మ పొందినప్పటి నుండి కూడా 17 సంవత్సరముల పాటు నేను నీకు పట్టాభిషేకం జరుగుతుంది, నీ ద్వారా నేను మర్యాదను పొందగలుగుతాను అని చెప్పి 17 సంవత్సరములుగా ఎదురు చూస్తున్నాను అని చెప్పింది. పైగా మరి ఉపనయనం తర్వాత నుంచి అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే ఉపనయనం అయిన తర్వాత ఒకంత ఆలోచనాత్మకమైనటువంటి జ్ఞానపూర్ణమైనటువంటి కొంత కుదురు మా వాళ్ళు అంటూ ఉంటారు కదా, కాస్త వీడికి ఉపనయనం చేస్తే కానీ కుదురు రాదు అంటారు. అంటే ఏమిటి? ఉపనయనం అయిన తర్వాత కాస్త విద్య మీద శ్రద్ధ పెరుగుతుంది, అలాగే వారి యొక్క ఆలోచనలో మార్పు అనేది వస్తుంది, ఆ గాంభీర్యం అనేది వస్తుంది అని అంటారు. అందుకని ఇక్కడ ఏముంటుంది, ఉపనయనం అయినప్పటి నుండి కూడా 17 సంవత్సరములు అంటే ఉపనయనమైన తర్వాత ఆ పుత్రుని యందు మార్పు వచ్చి ఆలోచన వచ్చి జ్ఞానపూర్ణమైనటువంటి ఆ జన్మ కలుగుతుంది. కావున అప్పటి నుండే సార్థకమైనటువంటి జన్మ. అంతకుముందు ఉన్నటువంటి జన్మ అది భౌతికమైనటువంటి జన్మగా ఉన్నప్పటికీ ఉపనయనం అయినప్పటి నుండి కూడా సార్థకమైనటువంటి జన్మ, సఫలమైనటువంటి జన్మ ఉంటుంది. కావున ఇక్కడ కౌసల్యాదేవి తవ జాతస్య 17 వర్షాణి నీవు ఉపనయనం చేసుకున్నప్పటి నుండి, ఉపనయనం ద్వారా 2వసారి జన్మించినప్పటి నుండి 17 సంవత్సరములు అనే అర్థము చెప్పాలన్నమాట. మరి ఉపనయనం రామచంద్రమూర్తికి ఎప్పుడు జరిగింది? రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరేటప్పటికీ ఎన్ని సంవత్సరములు అనే దాన్ని ఒక్కసారి కనుక మనం విచారించినట్లయితే ఇందులో 2 పక్షములు మనకు కనిపిస్తున్నాయి. అంటే పశ్చిమోత్తర శాఖీయమైనటువంటి రామాయణంలో ఉన్న కొన్ని ప్రతులను బట్టి, అదేవిధంగా మిగతా తత్వదీపిక మొదలైనటువంటి ఈ వ్యాఖ్యానాలు వీటినన్నింటినీ కనుక పరిశీలించినట్లయితే 2 పక్షములు కనిపిస్తున్నాయి. ఒకటి, రాముడికి 28 సంవత్సరముల వయసులో ఉండగా వనవాసానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని చెబుతున్నారు. అది ఎలా చెబుతున్నారంటే ఓనషోడశ వర్షోమే రామో రాజేవలోచన అన్నప్పుడు విశ్వామిత్రుడితో వెళ్ళినప్పుడు 16 ఏళ్ల కంటే కూడా కొద్దిగా వయసు తక్కువ వాడు, అంటే 16కు దగ్గరగా ఉన్నటువంటి వాడు అనే అర్థాన్ని చెప్పుకుని ఆ తర్వాత సీతాదేవి అనసూయతోటి రాబోయే సర్గంలో అనసూయతో చెబుతుంది, మేము వివాహమైన తరువాత దశరథ మహారాజుతో కలిసి ఆ అయోధ్యానగరంలో 12 సంవత్సరములు జీవించాము అని చెప్పి చెబుతుంది. కావున మరి ఒక 16 వివాహం కాకముందు 16, వివాహమైన తర్వాత 12, మొత్తం 28 సంవత్సరములు. 28 సంవత్సరములు గడిచినటువంటి సందర్భంలో అప్పుడు దశరథ మహారాజు పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. కానీ ఇలాగా వనవాసానికి వచ్చాము అని సీతాదేవి చెప్పింది. కావున దానిని బట్టి చూసినట్లయితే 28 సంవత్సరములకు రాముడికి వనవాసం చేయవలసినటువంటి స్థితి వచ్చింది. రాముడు వనవాసానికి బయలుదేరాడు అని చెప్పి
అక్కడ వ్యాఖ్యాకారులు వివరించారు. అయితే ఇంకాస్త సూక్ష్మంగా కనుక పరిశీలించినట్లయితే 28 కాదు 25 సంవత్సరములకే రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని తెలుస్తున్నది. ఎందుకు అంటే అక్కడ ఊనషోడశ వర్షోమే రామో రాజీవలోచన అనే దానికి 16 ఏళ్ల కంటే తక్కువ అని అంటే కనుక 16కు తక్కువ అంటే 15 లేకపోతే 16 దగ్గర అని కాదు, అక్కడ 12 ఏళ్ళు అనే అర్థం తీసుకోవాలి అని మనకు అరణ్యకాండాన్ని పరిశీలించినట్లయితే తెలుస్తున్నది. ఎందుకండి 12 ఏళ్ళు? మరి అక్కడ 16 చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే 16 సంవత్సరములు వస్తే కానీ కనీసం 16 సంవత్సరములు వస్తే కానీ యుద్ధ విద్యలను పూర్తిగా అభ్యసించేటటువంటి ఆ దారుఢ్యం అనేది శరీరంలో రాదు. అటువంటి వాడిని 12 ఏళ్లకే నీవు రాక్షసులతో యుద్ధం చేయడానికి తీసుకెళ్తావేమిటయ్యా విశ్వామిత్ర అని చెప్పి దశరథుని యొక్క అభిప్రాయము అని అక్కడ వ్యాఖ్యాకారులు వర్ణించారు. అదేమిటి? దీనికి ఆధారం ఏమిటి అంటే దానికి మనకు అరణ్యకాండలో మనకు లభిస్తున్నది ఏమిటి అంటే ఇక్కడ మారీచుడు రావణాసురుడితోటి చెబుతాడు. రావణాసురుడు మారీచుడిని ఆజ్ఞాపిస్తూ, నీవు రాముడిని మోసగించి ఆ కుటీరము దగ్గర నుంచి సీతారాములు ఎక్కడైతే కుటీరం దగ్గర ఉన్నారో అరణ్యంలో ఆ కుటీరం దగ్గర నుంచి రాముడిని నీవు మాయ చేసి దూరంగా తీసుకువెళ్ళినట్లయితే సీతాదేవిని అపహరించడానికి వెళతాను అని అంటే అప్పుడు మారీచుడు చెబుతాడు, రావణ, ఆ రామచంద్రమూర్తి యొక్క చేతిలో ఒక్కసారి దెబ్బతిన్నటువంటి నేనే రాక్షసత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి ఒక తాపసుడిలాగా ఇక్కడ నేను జీవిస్తూ ఉన్నాను. ఆ రాముడి దెబ్బ సామాన్యమైనటువంటి కాదయ్యా. ఇదేతో నేను ఇప్పుడు చూసి చెప్పటం లేదు. రాముడికి 12 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆ రాముడు ప్రయోగించినటువంటి ఒక్క బాణము యొక్క దెబ్బతోటే నేను సముద్రంలో పడి ఆ దెబ్బను ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నాను. మరి ఇప్పుడు రాముడు చిన్నపిల్లవాడు కాదు, పెద్దవాడు. అందులోనూ కూడా ఆయన భార్యకు నువ్వు అపాయం తలపెడదాము అనుకుంటే నిన్ను విడిచిపెట్టడు. 12 ఏళ్ల వయస్సులోనే రాముని యొక్క బాణ ప్రయోగం అంత నిశితంగా అంత పిడుగుపాటులాగా ఉన్నది అంటే ఇప్పుడు రాముడు ప్రయోగించేటటువంటి బాణములకు నీవు నిలబడలేవు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఆ మారీచుడు రావణాసురుణ్ణి హెచ్చరిస్తాడు. మరి ఆ సందర్భంలో బాలో 12 వర్షోయం అకృతాస్త్రశ్చ రాఘవ, చిన్నపిల్లవాడయ్యా, పూర్తిగా యుద్ధ విద్యలను నేర్చుకునేటువంటి ఆ రాఘవుడు ప్రయోగించినటువంటి బాణఘాతాన్ని ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాడు. ఇక ఇప్పుడు పూర్తిగా అన్నిటిలోనూ ఆరితేరినటువంటి వాడు కావున అతన్ని నీవు ఎదుర్కోలేవు అని చెప్పి అన్నాడు. ఆ సందర్భంలో అంటే అక్కడ ఏమని చెప్పాడు? విశ్వామిత్రుడితో వెళ్ళినప్పుడు రామునికి 12 సంవత్సరములు అనేది ఆ వాక్యం ద్వారా తెలుస్తున్నది. కావున 12 సంవత్సరములకు విశ్వామిత్రుడితో వెళ్ళాడు. ఆ తర్వాత వివాహమైంది. ఆ తర్వాత వివాహమైన తర్వాత మరి యొక్క 12 సంవత్సరములు ఆ అయోధ్య నగరంలో వారు సుఖముగా జీవనం గడిపారు. మరి ఆ 12 సంవత్సరం 12, 24 గడిచిన తర్వాత 25వ సంవత్సరంలో రామచంద్రమూర్తి ఈ విధంగా వనవాసానికి వెళ్ళవలసినటువంటి స్థితి వచ్చింది అని చెప్పి తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ మరలా సందేహం, మరి రాముడికి 10 సంవత్సరములకు కనుక ఉపనయనం అయినట్లయితే 10, అదేవిధంగా ఆ తర్వాత నేను 17 సంవత్సరముల నుండి ఎదురు చూస్తున్నాను అని కౌసల్యాదేవి యొక్క మాటను బట్టి 27 అని అనిపిస్తున్నది కదా. మరి 25వ సంవత్సరంలో బయలుదేరాడు అని ఎలా చెప్పగలుగుతాము అని అంటే ఉపనయన విషయంలో కూడా మనకు ఆ వయసు విషయంలో మరొక పక్షం అనేది ఉన్నది. అంటే ఏమిటి అంటే 10 సంవత్సరములకు కాదు 8 సంవత్సరములకే రామునికి ఉపనయనం అనేది జరిగినది అని తెలుస్తున్నది. ఎందుకు అంటే అక్కడ గర్భ ఏకాదశేషు రాజన్యం అని గర్భ ఏకాదశేషు అని చెప్పి బహువచనాన్ని ప్రయోగించడం ద్వారా పుట్టినప్పటి నుండి కూడా 11 సంవత్సరముల పాటు అనే అర్థం చెబుతూ మరి 8 సంవత్సరముల వరకు కూడా బ్రాహ్మణులకు ఉపనయనము అని చెప్పారు. కావున మరి క్షత్రియులకు 8 సంవత్సరముల నుండి 11 సంవత్సరముల వరకు ఉపనయనం అనేది నిర్వహించవచ్చును అనేది తెలుస్తున్నదన్నమాట. కావున 8 సంవత్సరముల నుండి 11 సంవత్సరములు అంటే ఆ పుట్టినప్పటి నుండి
8 సంవత్సరములు గడిచే అంటే 8వ శుద్ధ అష్టమ వర్షం అని అంటారు. అంటే 7 సంవత్సరములు పుట్టిన తర్వాత 7 సంవత్సరములు గడిచిపోయిన నుండి 8 నుండి 11వ సంవత్సరం వరకు కూడా, అంటే 10వ సంవత్సరం పూర్తయ్యే వరకు కూడా రాజులకు ఉపనయనం చెయ్యవచ్చును అని తెలుస్తోంది. తద్వారా రాముడికి 8వ సంవత్సరమున ఉపనయనమైనది. ఆ తర్వాత 17 సంవత్సరములు అని అన్నట్లయితే కనుక 25వ సంవత్సరము అని తెలుస్తున్నది. అందుకనే కౌసల్యాదేవి తవ జాతస్య 17 వర్షాణి, నీకు ఉపనయనమైనప్పటి నుండి కూడా 17 సంవత్సరముల పాటు నీ కోసం ఎదురు చూచానయ్యా, నీకు పట్టాభిషేకం జరుగుతుంది అని ఆశతోటి నేను ఎదురు చూశాను అని చెప్పి ఈ విధంగా మనకు పెద్దలు తెలియజేశారు. కావున ఇక్కడ రామచంద్రమూర్తికి 8 సంవత్సరములు ఉపనయనం జరిగింది అని, ఆ తర్వాత 17 సంవత్సరముల పాటు కౌసల్యాదేవి ఎదురు చూచింది అని, 25 సంవత్సరములు వచ్చిన తర్వాత రాముడు వనవాసానికి బయలుదేరేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి మనకు తత్వదీపిక మొదలైనటువంటి వ్యాఖ్యాకారులు చక్కగా తెలియజేశారు. అయితే పశ్చిమోత్తర శాఖీయమైనటువంటి రామాయణంలో ఒక 3 సంవత్సరములు అటు ఇటుగా మనకు వ్యాఖ్యాకారులు వివరించారన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా రాముడు ఈ విధంగా వనవాసానికి వెళ్ళడము అనేది రాముడి మీద ఎంతో ఆశలు పెట్టుకుని జీవిస్తూ ఉన్నటువంటి కౌసల్యాదేవికి అది పిడుగుపాటులాగా, ఆశలన్నీ కూడా అడియాశలైనట్లుగాను, ఇప్పటి వరకు ఎన్నో కష్టములు పడి మరలా అంతకు మించినటువంటి కష్టములు పడవలసినటువంటి దుస్థితి దాపురించినట్లుగాను మరి కౌసల్యాదేవి బాధపడుతూ ఎంతో కాలంగా నీ సుఖము కోసము, తద్వారా నా మర్యాద కోసము ఆలోచిస్తూ ఉంటే అంతకు మించినటువంటి, అంతకంటే చాలా అధోగతిలోకి నన్ను తోసేస్తున్నావు రామచంద్ర అని చెప్పి కౌసల్యాదేవి బాధపడుతూ తదక్షయం మహద్దుఃఖం నోత్సహే సహితుం చిరం విప్రకారం సపత్నీనాం ఏవం జీర్ణాపి రాఘవ. రఘువంశీయుడైనటువంటి ఓ రామచంద్ర, తత్ ఏవం జీర్ణాపి, ఈ విధంగా ఏమాత్రము గౌరవాన్ని సుఖాన్ని మర్యాదను పొందకుండా భవిష్యత్తు మీద ఆశ పెట్టుకుని జీవిస్తూ జీర్ణమైనటువంటి శిథిలమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి దానిని, ఇలాగా దుఃఖం చేత శిథిలమైపోయినటువంటి దాన్నేన నేను. ఇంకా అక్షయం మహత్ దుఃఖం, ఇంకా ఏమాత్రము కూడా తరగనటువంటి గొప్ప దుఃఖాన్ని పొందవలసి వస్తుంది. ఇప్పటి వరకు సుఖం కలుగుతుందేమోనన్న ఆశ అన్నా ఉన్నది, ఎందుకంటే నీవు నాకు పుత్రుడిగా జన్మించావు కావున. కానీ నీవు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు అంటే ఇప్పటి వరకు పొందినటువంటి దుఃఖముల కంటే ఎక్కువ దుఃఖాన్ని పొందవలసి వస్తుంది. పైగా ఆ దుఃఖానికి అంతు అనేది ఏమాత్రము కూడా ఉండదు. ఎందుకని అంటే సపత్నీనాం విప్రకారం దుఃఖం, సవతుల యొక్క అవమానము అనే దుఃఖాన్ని, సవతుల చేత నిందించబడేటటువంటి దుఃఖాన్ని, సవతులకు దాసిగా ఉండవలసినటువంటి దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖం చిరం సహితం, ఎక్కువ కాలము సహించడానికి భరించడానికి నా ఉత్సాహే, నాకు శక్తి లేదయ్యా, అంతటి ధైర్యం నాకు లేదు. కావున నీవు వెళ్ళిపోతే నేను జీవించలేను. నువ్వు వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు ఎంత దుర్భరంగా ఉన్నానో అంతకు మించినటువంటి దుర్భరమైనటువంటి అవమానకరమైనటువంటి స్థితి నాకు వస్తుంది. ఆ స్థితిని, అందులోనూ కూడా సవతుల వద్ద ఈ విధమైనటువంటి స్థితిని నేను భరించలేనయ్యా రామచంద్ర అని అంటూ అపశ్యంతి తవ ముఖం పరిపూర్ణ శశిప్రభం కృపణావర్తయిష్యామి కథం కృపణ జీవికాం. నిన్ను చూడకుండా నేను ఉండలేను నాయన. సరే, ఈ అంతఃపురంలో నాకు కష్టాలు రాని, లేకపోతే గౌరవాన్ని పొందకపోని అవన్నీ పక్కన పెడితే లేక కలిగినటువంటి నీ ముఖం చూడకుండా నిన్ను విడిచి మాత్రం నేను ఉండలేను నాయన అని అంటూ కృపణ, దీనమైనటువంటి నేను పరిపూర్ణ శశిప్రభం, పూర్ణ చంద్రుని వంటి
కాంతి కలిగిన, అంటే చంద్రుడితో పోల్చడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఎంత కష్టంలో ఉన్నటువంటి వారైనా, ఎంత శారీరకమైనటువంటి శ్రమ పొందినటువంటి వారైనప్పటికీ కూడా ఆ చంద్రకాంతి కనుక ఒక్కసారి కనుక శరీరం మీద పడ్డట్టయితే ఆ శరీరంలో ఉన్నటువంటి శ్రమంతా కూడా పోతుంది. ఆ చంద్రుణ్ణి ఒక్కసారి కనుక చూచినట్లయితే మనస్సుకి ఆహ్లాదం అనేది కలుగుతుంది. అందుకనే అంటున్నది, ఎంతో దీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా పూర్ణచంద్రుని వంటి నిన్ను చూసుకుంటూ, నీ ముఖాన్ని చూస్తూ నేను ప్రశాంతతను పొందుతున్నాను, జీవించి ఉండగలుగుతున్నాను. పరిపూర్ణ శశిప్రభం తవ ముఖం అపశ్యంతి. మరి అటువంటి నీ ముఖాన్ని అపశ్యంతి చూడకుండా కథం కృపణ జీవికాం వర్తయిష్యామి, ఎలాగ దుర్భరమైనటువంటి దీనమైనటువంటి జీవితాన్ని పొందగలను అంటే ఏమిటి? కష్టములలో ఉన్నటువంటి వారికి సేద తీరటానికి ఏదో ఒక్క అవకాశమైనా ఉన్నట్లయితే ఆ అవకాశాన్ని తలుచుకుని వాళ్ళు ఎంత కష్టమైనా సరే భరించగలుగుతారు. అంతే కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కష్టపడేటువంటి వారు ఆ రాత్రిపూట కాస్త విశ్రాంతిని పొందవచ్చు అనే ఆ విశ్రాంతిని తలుచుకుని, అదేమిటి కాస్త కష్టపడ్డామంటే విశ్రాంతిని పొందొచ్చు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కష్టపడగలుగుతారు. కానీ ఇక విశ్రాంతి అనేదే లేదు, సుఖం అనేదే లేదు, ఎప్పుడూ ఈ కష్టాన్ని పడుతూనే ఉండాలి అని కనుక అనిపించినట్లయితే ఆ కష్టాన్ని వాళ్ళు భరించగలరా? అలా కష్టపడుతూ జీవించగలరా? అందుకనే అంటూ ఉన్నది, ఇంతకుముందు నేను ఎంత కష్టపడ్డా, ఎంత అవమానం పడ్డప్పటికీ కూడా పూర్ణచంద్రుని వంటి నీ ముఖాన్ని చూచేటప్పటికీ ఆ కష్టములన్నీ కూడా మరచిపోయేదాన్ని, మనస్సులో కొంత ప్రశాంతత అనేది నాకు ఉండేది, ధైర్యం అనేది వచ్చేది. కానీ మరి నా ధైర్యానికి, నా ప్రశాంతతకు, నా జీవనానికి కారణమైనటువంటి, నాకు ప్రాణప్రదమైనటువంటి నీవు కనుక వెళ్ళిపోతే ఆ దుర్భరమైనటువంటి జీవనాన్ని నేను ఎలా జీవించగలనయ్యా? ఏమాత్రమూ నిరాశతో కూడినటువంటి ఈ జీవితాన్ని నేను భరించగలనా, జీవించి ఉండగలనా అంటూ కృపణ జీవికాం, దీనమైనటువంటి జీవితమును. ఇక్కడ జీవిక అనేదానికి మరో అర్థం కూడా ఉంది. జీవిక అంటే మనం ఉద్యోగం అంటాం కదా, దానిని కూడా జీవిక అంటారు. అజీవో జీవికా వార్త వృత్తిర్వర్తన జీవనే అని చెప్పి అమరకోశంలో చెప్పినట్లుగా, జీవిక అంటే వ్యవహరించటము, జీవించటము, లేకపోతే ఏదో ఒక వృత్తిని చేయటము, లేకపోతే ఉపాధి. ఈ ఉపాధిని అంటే, ఉపాధి అంటే జీవించడానికి చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో ఉద్యోగము, దానిని చెయ్యటము. ఇవన్నీ కూడా జీవిక అనేదానికి అర్థము. మరి ఏమంటుంది ఇక్కడ కౌసల్యాదేవి? నీవు వెళ్ళిపోతే నేను జీవించటానికి చాలా దీనమైనటువంటి స్థితిని, దీనమైనటువంటి పనులు చేయవలసి వస్తుంది, దీనమైనటువంటి స్థితిని పొందవలసి వస్తుంది, దీనమైనటువంటి జీవనాన్ని గడపవలసి వస్తుంది. అంటే అది కూడా ఎవరి దగ్గర? సవతుల వద్ద దీనమైనటువంటి కార్యములు చేస్తూ వారికి లోబడి ఉంటూ నేను జీవించవలసి వస్తుంది. అదే నాకు జీవనాధారం అవుతుంది. అలా జీవించడం కంటే కూడా మరణించటమే మేలు అని కౌసల్యాదేవి రామచంద్రుడితో అంటూ ఇంకో మాట అంటున్నది. పుణ్యం కొద్దీ పురుషులు, దానం కొద్దీ బిడ్డలు అంటారు కదయ్యా. మరి నేను ఎన్నో పుణ్యములు చేశాను, ఎన్నో దాన ధర్మాలు చేశాను, అవన్నీ కూడా వ్యర్థమయ్యాయా అని అంటూ ఉపవాసైశ్చ యోగైశ్చ బహుభిశ్చ పరిశ్రమైః దుఃఖం సంవర్ధితో మోఘం త్వం హి దుర్గతయా మయా. దుర్గతయా, అదృష్టం లేనటువంటి దానినైనా, భాగ్యం లేనటువంటి దానైనటువంటి మయా, నా చేత ఉపవాసై యోగైశ్చ బహుభిః, ఉపవాసాది వ్రతముల చేత, భగవంతుణ్ణి ధ్యానించడము మొదలైనటువంటి పూజల చేత కూడా బహుభిః పరిశ్రమై, ఎన్నో కష్టముల చేత, ఎన్నో కష్టములకు ఓర్చి, ఎంతో కష్టపడి త్వం దుఃఖం మోఘం సంవర్ధిత, ఆ కష్టములు, ఆ పూజలు, ఆ దాన ధర్మాలు, అవన్నీ ఉపవాసములు, అవన్నీ దేనికోసం? నా కుమారుడు పెరిగి పెద్దవాడవ్వాలి, వృద్ధిలోకి రావాలి, తద్వారా సుఖపడాలి అని నేను చేసినటువంటి ఈ ఉపవాసములు, వ్రతములు, ఈ ధ్యానములు ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యర్థమైపోయాయి. వాటన్నిటి ద్వారా నువ్వు వృద్ధిలోకి వస్తావు అనే భావనతోటి నేను మోఘం,
వ్యర్థంగా నిష్ఫలంగా సంవర్ధిత నేను నిన్ను పెంచాను. అంటే ఏమిటి? ఉపవాసములు చేస్తూ, ధ్యానములు చేస్తూ, పూజలు చేస్తూ, మొదలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ నేను వాటి ద్వారా నీకు శుభం కలుగుతుంది అనే భావనతోటి నేను నిన్ను పెంచుకుంటూ వచ్చాను. కానీ వాటి యొక్క ప్రభావం ఏమీ కూడా నాకు కనిపించడం లేదు. ఎందుకు అంటే దుర్గతయ, అదృష్టం లేనటువంటి నాకు నీవు జన్మించావు. అందువలన నేను చేసినటువంటి ఆ పుణ్యములేవి కూడా నీ యందు ఫలించలేదు, నీకు కష్టములే దాపురించాయి అని చెప్పి కౌసల్యాదేవి బాధపడుతూ ఉన్నది. కానీ కౌసల్యాదేవి చేసినటువంటి వ్రతములు, ఉపవాసములు, పూజలు ఇవన్నీ కూడా పరిపూర్ణంగా ఫలించాయి. కావుననే రాముడు లోకాభిరాముడయ్యాడు, లోక సంరక్షణ చెయ్యగలిగాడు. కానీ ఆ సందర్భంలో తన కుమారుడైనటువంటి, తనకు ప్రాణప్రదమైనటువంటి రాముడు వనవాసానికి వెళుతుంటే తట్టుకోలేక కౌసల్య మాట్లాడినటువంటి మాటలు, నేను ఎన్నో ఉపవాసములు, వ్రతములు, దీక్షలు చేసి వాటన్నిటి ద్వారా నీకు శుభం కలుగుతుంది అనే భావనతోటి నిన్ను పెంచానయ్యా, కానీ అవన్నీ కూడా వ్యర్థమైపోయాయే, నీ ఎంత దురదృష్టవంతురాలిని అని చెప్పి కౌసల్యాదేవి బాధపడుతూ ఉన్నది. మరి బాధపడుతూ రాముడితోటి చెప్పినది. రాముడు మరి ఏ విధంగా స్పందించాడు, ఆ పక్కనే ఉన్నటువంటి లక్ష్మణస్వామి ఏం మాట్లాడాడు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుడు వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. నిత్యక్రోధతయా నిత్యక్రోధతయా తస్యాః కథన్ను కరవాదితత్ కైకేయ్యాః వదనం ద్రష్టుం పుత్రశక్ష్యామి దుర్గత దశ సప్త చ వర్షాణి తవ జాతస్య రాఘవ ఆసితాని ప్రకాంక్షంత్యాం మయా దుఃఖ పరిక్షయం తదక్షయం అహం దుఃఖం నోత్సహే సహితుం చిరం విప్రకారం సపత్నీనాం ఏవం జీర్ణాపి రాఘవ పశ్యంతి తవ ముఖం పరిపూర్ణ శశిప్రభం పరిపూర్ణ శశిప్రభం కృపణాం వర్తయిష్యామి కథం కృపణ జీవికా ఉపవాసైశ్చ యోగైశ్చ బహుభిశ్చ పరిశ్రమైః దుఃఖ సంవర్ధితః మోఘం త్వం హి దుర్గతయా మయా ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే వింశే సర్గే పంచశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్య
శ్రియం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.